హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న సండే వ్లాగ్ అండి ఇది. నిన్న సండే అయితే మాకు చాలా అంటే చాలా చాలా బిగ్ సండేగా మారిపోయింది. ఎందుకంటే నిన్న మా అన్నయ్య వదిన అయితే వచ్చారు. వదిన అంటే మా ఆడబడుచు అండి. మేము కూడా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అన్నయ్య వదిన వచ్చారు, మేము కూడా వెళ్ళాము. మామయ్య అయితే చికెను, చేప అండ్ మటన్ కూడా తీసుకొచ్చారండి. మేమైతే బిర్యానీ చేసి, చికెన్ కర్రీ చేసి, చేప పులుసు అయితే పెట్టాము. కొద్దిగా చేప ముక్కలు అయితే ఫ్రై చేసాము, మటన్ కర్రీ చేసాము. ఇలా అయితే మొత్తం నిన్న సండే మొత్తం వంటగదిలోనే అయిపోయిందంటే ఆశ్చర్యపోక్కర్లేదు. అందుకే బిగ్ సండే అనేసి నేనైతే అన్నాను. బిర్యానీ అయితే మాత్రం చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది. ఫ్రై పీస్ బిర్యానీ కింద అయితే ట్రై చేసాము మా వదిన నేనుని. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడటానికి ఎలా అనిపిస్తుందో మీకైతే కామెంట్ అయితే చేయండి. నిన్న మా సండే అయితే ఇలాగా టోటల్ ఫ్యామిలీ మొత్తం ఒక చోట కలుసుకుని మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి అనుకుంటున్నారో, మేమైతే వేరే వేరే చోట ఉంటామండి. అందుకని వదిన వాళ్ళు మేము కూడా ఒకసారి అయితే అనుకుని వెళ్ళాము. చేప పులుసు అయితే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అత్తమ్మ చేప పులుసు అయితే చాలా బాగా పెడుతుంది. ఫ్రై అయితే నేనే చేశాను. నేనైతే ముందు ప్లెయిన్ ఫిష్ అయితే ఫ్రై చేసేసి తర్వాత మసాలా పేస్టు, కారం, ఉప్పు అది పెడతాను. మటన్ కర్రీ నేను లంచ్ అయిపోయిన తర్వాత వీడియో తీస్తాను, అందుకే కర్రీ తక్కువగా ఉంది. ఆ తర్వాత అత్తమ్మ అయితే పెసరపప్పు నానబెట్టింది. 3:30కి అలాగా నేనైతే పెసర పునుగులు అయితే వేసి టిఫిన్గా అయితే ఇచ్చేసాను. అన్నయ్యకి బావకి అయితే టిఫిన్ కింద ఇచ్చాను. వాళ్ళు టిఫిన్ చేసి టీ తాగిన తర్వాత వదిన నేనైతే గోరింటాకు అయితే కోసుకొచ్చాము. గోరింటాకు కోసుకొచ్చి గోరింటాకు అయితే మిక్సీ పట్టుకుని వదిన కొద్దిగా నేను కొద్దిగా తీసుకెళ్ళిపోయాం. మా సండే అయితే ఇలా హ్యాపీగా గడిచిపోయింది. మీ సండే ఎలా జరిగిందో కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే చిన్న సపోర్టు నాకు చాలా హెల్ప్గా ఉంటుంది.